ప్రపంచ ప్రఖ్యాతి గావించినటువంటి నిక్ విజిక్ అనే వ్యక్తి తన పుట్టుకు తన కాళ్ళు లేవు, చేతులు లేవు, ఒక మొండెలాగా పుట్టాడు. మొండెలాగా పుట్టిన ఆ వ్యక్తి తన భవిష్యత్తు ఏంటని చెప్పి 7 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఎంతో కృంగిపోయి నిరుత్సాహపడ్డాడు. నిరుత్సాహపడుతున్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడి, ఎందుకు నీ భవిష్యత్తు గురించి భయపడతా ఉన్నావు, ఎందుకు నేను లేనా అని చెప్పి దేవుడు మాట్లాడి ఆ వ్యక్తి ద్వారా ప్రపంచానికి పరిచయం చేసి, ఎవరికి ఉపయోగం లేనన్న వ్యక్తిని ఆ వ్యక్తి ప్రపంచానికి ఉపయోగపడే వ్యక్తిగా, ఒక సువార్థికుడిగా దేవుడు మార్చి 44 దేశాలు ప్రపంచం మొత్తం తిప్పి పరిచర్యలు వాడుకుంటూ ఉన్నాడు. ఆయన డేట్ కావాలంటే ఇప్పటికీ 1 సంవత్సరం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. అంతగా దేవుడు వాడుకుంటూ వచ్చాడు. ఇప్పటికీ 2000 పైచిలకు ప్రసంగాలు చేశాయంట. ఆయన మాట కోసం ఎంతోమంది ఎదురెదురు చూస్తూ ఉన్నారు. అంటే కాళ్ళు చేతులు లేనటువంటి ఒక వ్యక్తినే దేవుడు వాడుకొని ఒక మంచి భవిష్యత్తుని ఇస్తే, నీకివ్వడా మంచి భవిష్యత్తు? నీ బిడ్డలకి ఇవ్వడా? ఎందుకు నా భవిష్యత్తు ఏంటో, నా బిడ్డల భవిష్యత్తు ఏంటో ఎందుకు నువ్వు భయపడతా ఉన్నావు, ఎందుకు నువ్వు నిరుత్సాహపడతా ఉన్నావు? దావీదు అంటాడు, నా దేవుడిని యెహోవాను బట్టి నేను ధైర్యం తెచ్చుకున్నానని చెప్పి దావీదు అంటా ఉన్నాడు. నీవు కూడా మన దేవుడిని యేసయ్యను బట్టి ధైర్యం తెచ్చుకో, భయపడొద్దు, కృంగిపోవద్దు.